ఎంతో ఉత్సాహంగా పార్టీకి ఆహ్వానిస్తాను. ఈరోజు నిజంగా ఈ సోమయాజపల్లిలో నేను 10-12 సంవత్సరాల నుంచి వచ్చానికి ఇంత ఆనందంగా ఎప్పుడు నేను ఊహించలే. ఎందుకంటే అందరు కలిసిమెలిసి ఒకే పార్టీలో మేము ఉండాలి, మన నాయకుడిని గెలిపించుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు కలిసిమెలిసి ఉన్నందుకు మీకందరికి కూడా చాలా మనస్ఫూర్తిగా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇంతకుముందు కక్ష రాజకీయంగా ఒకరికొకరు ఉన్నారు. అది కాదు, మనం అందరం కలిసిమెలిసి ఉండాలి. మన పార్టీ మన గ్రామ అభివృద్ధి కావాలంటే మనం కలిసిమెలిసి ఉంటేనే అభివృద్ధి అని చెప్పి వాళ్ళు పెద్ద మనసుతో అందరూ కలిసిమెలిసి ఈరోజు వచ్చేందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నియోజకవర్గంలో రోజుకు విపరీతంగా స్పందన వస్తుంది. మీరు చూస్తే స్పందన చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా మీరు ఎంతో ఆనందిస్తూ అభిమానంతో నన్ను గ్రామకు ఆహ్వానిస్తాను. ఇంతకుముందు పాటలే రమ్మని చెప్పి మేము రిక్వెస్ట్ చేసుకునే వాళ్ళం. అది కాదు, ఇప్పుడున్న సందర్భము మాకు మా ఊరు మా గ్రామము మేము అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం పార్టీనైతే మాకు అభివృద్ధి అవుతుంది అని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎన్నో అరాచకాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా దోపిడీ, ఎక్కడ చూసినా దౌర్జన్యం. డీకేట్ భూములు ఎప్పటి నుంచో 34 సంవత్సరాల నుంచి చేసుకున్నటువంటి భూముల్లో అదే వ్యక్తులు చేసుకుంటుంటే ఇప్పుడు కొత్తగా పోవడము ఈ వైకాపా నాయకులు ఆక్యుపై చేసుకోవడం. ఎందుకో ఆక్యుపై చేసుకునంటే పోలీసులు వచ్చి కేసు పెట్టడం. ఇది ఇలా ప్రధానత అయిపోయింది. ఒకటి కాదు, ప్రతి ఊళ్ళో కూడా అరాచకాలు ఎక్కువైపోయినాయి. ప్రతి గ్రామంలో అరాచకాలు ఎక్కువైపోయినాయి. ఇదే గ్రామంలో మొన్న ఇక్కడనే ఎక్కడ మన ఇది స్కూల్ బిల్డింగ్, ఎవరికైనా సిగ్గుండాలా? స్కూల్ బిల్డింగ్ ఉంటే స్కూల్ బిల్డింగ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ స్కూల్ బిల్డింగ్ పోతాండ్రు, దారిన కంపేస్తారు. ఏమయ్యా అంత దౌర్జన్యమా? మీ దౌర్జన్యం ఉందేనా? చదువుకునే పిల్లలు చదువుకునే దారి ఉంది, అభివృద్ధి చేసేకి అందరూ సహకరించకపోతే రోడ్లో కంపేసి పిల్లలు బడిపోకుండా చేస్తావు అంటే మళ్ళీ పోలీసులు బలగం, పోలీసులు పిలుచుకొచ్చి మళ్ళీ దానికి ఒకటి. ఇంత అహంకారాన్ని ఖచ్చితంగా అణచివేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే అహంకారం అనేది చాలా ఉండదు. మంచి పనులు చేయాలా, మంచి పని చేస్తే ప్రతి ఒక్కరు ఆదరిస్తారు. నియంత పాలన చేస్తే పతనమవుతారు ఖచ్చితంగా. ఈ ప్రభుత్వం కూడా పతనమయ్యడానికి తొందరలో వచ్చింది. ఒక్కసారి అవకాశం అని చెప్పి మన కార్యకర్తలు మన ప్రజలందరూ వేశారు ఓటు. ఎందుకు వేశారు? ఒక్కసారి ఒక అవకాశం ఇస్తాం, రాజశేఖర్ కుమారుడు ఇంకా యువకుడు మాకు బాగా చేస్తారని చెప్పి అందరు నమ్మి ఓట్లు వేశారు. అందరు నమ్మినందుకు అందరు నట్టేట ముంచేపు ఎవరిని కానీ మాట్లాడకుండా బ్రహ్మాండంగా వాళ్ళకు అరాచకాలు చేసే నేర్పించారు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నువ్వు నేర్పించినా సరే, రేపు మా ప్రభుత్వం వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించుకోండి కొంచెం. ఇదే శాస్త్రం కాదు, రాజకీయం అనేది శాస్త్రం కాదు. ఎప్పటికైనా నియంత పాలన శాస్త్రం కాదు. ఉన్నంత వరకు మనం 10 మందికి మేలు చేయాలి, సేవ చేయాలా, అది నేర్చుకోవాలని చెప్పి నేను హితవు చెప్తున్నా వాళ్ళకందరికీ కూడా. ఇక్కడ ఉండే శాసనసభ్యులు కూడా వాళ్ళకి ప్రోత్సహిస్తారు. ఎంత దుర్మార్గమయ్యేది, న్యాయంగా ఉంటే సపోర్ట్ చేయాలి, కానీ అరాచకాలకు ఇక్కడంతా సపోర్ట్ చేసి పోలీసులు అధికారము ఉందని చెప్పి వాళ్ళు విలవిగుతారు. ఈ అధికారము చాలా రోజులు ఉండదు, తొందరలో పతనం అవుతుంది ఖచ్చితంగా. అందరు ఎదురు చూస్తున్నారు, కార్యకర్తలందరూ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈయన అంతం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు సుమారు 15 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. ఏమయ్యా ధర్నా చేస్తారు, ఎందుకు ధర్నా చేస్తున్నారు, మీ సమస్యలు ఏంటివి అని ఆలోచించి అడిగే బాధ్యత వాళ్ళకు ఉందా లేదా? అది అనగా ఏదో యస్మా పాటిసి మీరు ఉద్యోగం చేరకుంటే కన్నా మీకు ఉద్యోగం శాస్త్రం తీసేస్తామని చెప్పి భయప్రాంతులు చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి నాయకుడు అందరు నేర్పిస్తాడు, అందరు భయప్రాంతులు చేసి మీరు పరిపాలన చేయమని చెప్పి. ఇది ఎప్పుడు ఎవరు చెల్లదు. అందుకు ఇప్పుడు రోడ్ల పాలన ఒకటి కాదు, ఓ పక్క అంగన్వాడీ టీచర్లు, ఓ పక్క ఆశా వర్కర్లు, ఓ పక్క అందరూ రోడ్లపైకి వస్తాను. ఇంకా తొందరలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత
నీకు ఊరిలో నిలబడే వ్యక్తి కూడా ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ప్రతి విలేజ్లో నేను ఊహించిన దానికన్నా వాళ్ళు రోజు మా ఇంటికి వస్తాను ప్రతిరోజు, సార్ మేము పార్టీ చేస్తాం అని చెప్పి ఇప్పటికే వరుసలు స్టార్ట్ అయిపోయినాయి. రోజుకు వస్తాను. వాళ్ళ అభిమానం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, నేను రాజకీయానికి వచ్చింది ఏదో సంపాదించాలని కానీ ఏదో పదవి కాదు రాజకీయం కాదా, ఏదో మైదుకూరు నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి బాటలో నడిపించాలి, అభివృద్ధి చేయాలి, 10 మందికి మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయానికి వచ్చిన. దానికి తోడ్పడిగా ప్రజలందరూ నమ్మినారు. ఇప్పుడు నమ్మి ఈసారి ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీ అయితేనే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఎంతో మంది పార్టీకి జాయినింగ్ వస్తున్నారు. వారికి అందరూ కూడా సంతోషిస్తున్నా. అదే రకంగా పార్టీ కూడా ఎంతో క్రమశిక్షణ ఉంది. ఇక్కడ ఏమైంది, ఈ అరాచకలే మీరందరూ చూశారు. మన చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా దుర్మార్గంగా జైల్లో పెట్టినారా లేదా? ఎక్కడైనా ఎవరైనా కూడా మద్యం కేసు అంట, మద్యంలో కేసు, ఇసుకలో కేసు, అంటే వాళ్ళకి ఏది కావాల్సిందో కేసు పెట్టారు. మద్యం ఎవరు పెంచింది రేట్లు? మద్యం నువ్వేమో మేనిఫెస్టోలో ఏమని చెప్పావు, రేపు మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మద్యం నిషేధం చేస్తామని చెప్పి మాట చెప్పినావు. మద్యం నిషేధం చేసినావా? ఆ మద్యంలోనే డబ్బులు దోచుకుంటున్నావు. ఇసుక విషయానికి వస్తే ఇసుక మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా ఇచ్చారు. ఎవరైనా తీసుకోమని చెప్పి ఫ్రీగా ఇచ్చిండ్రు. దాని మీద అక్రమణ చేసేని చెప్పి కేసులు పెట్టారు. దుర్మార్గంగా ఇసుక దోచుకునేది నువ్వు నిన్ను ఇచ్చిపెట్టేసి మా నాయకుడి మీద కేసు పెట్టినావు. అంటే నీకు అధికారం ఉంది, పోలీస్ యంత్రాంగం ఉంది, ఏం చేసే చెల్లుబాటు అయితే అని చెప్పి మీరు కేసు పెడుతున్నారు. ఈ కేసు ఈరోజు ఏమైంది, కోర్టు బట్టి ఈరోజు బెయిల్ వచ్చేసింది. అంటే న్యాయము చట్టం అనేది ఉంది. నీ ఒక్కరి చేత కాదు, నీ పరిపాలన నీ అంత పాలన కొద్ది రోజులు ఉంటుంది. ఖచ్చితంగా రేపు జరగబోయే టైంలో ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది. వచ్చినాక దీనికి అందరికి కూడా గుణశాంతి మీకు తీర్చుకుంటాము. ఇంకా ముఖ్యంగా మన నియోజకవర్గంలో మన కార్యకర్తలకు ఎంతో ఇబ్బంది పెట్టారు. కొంతమంది కార్యకర్తలు, కొంతమంది వైకాపా నాయకులు మన కార్యకర్తలు భయభ్రాంతులు చేశారు. ఒకటి కాదు, ఈ 4 సంవత్సరాల్లో ఎన్నో అరాచకాలు చేశారు. మన కార్యకర్తలకు ఎవరికి అన్యాయం చేసిందో అంతటి రెట్టింపుగా వాళ్ళ మీద మనం కక్ష తీర్చుకోవాలా. అయినా కూడా మాకు ఆ ఉద్దేశం లేదు. మేము మంచి పరిపాలన చేయాలి. నువ్వేమో దౌత్యం చేసినా కూడా మేము ఆ రకం చేసిన ఇక్కడ భూములు ఉన్నాయి. ఇక్కడ అక్రమంగా ఈ మన నంద్యాలపేట ఏరియాలో భూములు ఉంటే అధికారులు రోజు ఒక ఆన్లైన్ చేంజ్ చేస్తారు. ఒక వారానికి ఒకరికి ఆన్లైన్ చేస్తారు, మళ్ళీ 2వ వారికి ఇంకొకరు ఆన్లైన్ తీస్తారు. మీ ఇష్ట ప్రకారం ఆన్లైన్ తీయడము పెట్టడం మీదే, మీ ఇష్ట ప్రకారం అయిపోయింది. అధికారులు కూడా ఇటువంటి తప్పులు చేసినటువంటి అధికారులకు ఖచ్చితంగా రేపు శిక్ష పడలేక వదలమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎంత దుర్మార్గం అంటే ఇక్కడ ఎన్హెచ్ పోతా ఉంటుంది. ఎన్హెచ్ పోతే అక్కడ భూమి ఎవరి దగ్గర ఆన్లైన్లో ఎప్పుడో ఎక్కించుకున్నారు. వాళ్ళు ఆన్లైన్ తీసేసి ఈ అధికారులు లోపల ఉండే నాయకుడు ఒకరు ఆన్లైన్ మళ్ళీ మార్చి వీళ్ళు కొత్త ఆన్లైన్ చేయించుకొని మళ్ళీ ఎన్హెచ్ నుంచి డబ్బు వచ్చేకి సుమారు 1,20,00,000 రూపాయలు శాంక్షన్ చేయించుకున్నారు. అది ఎట్లా మన రామచంద్ర గారు కనిపెట్టిన తర్వాత పేపర్ కేసి ఆ రోజు నిలబడిపోయింది. అంటే ఎంత దుర్మార్గంగా వీళ్ళు ఒకటి కాదు, ఇదే రకంగా లోకల్ నాయకులను దోచుకుంటున్నారు, ఇక్కడ శాసనసభ్యులు దోచుకుంటున్నారు. ఇదే రకంగా ఎగ్జాంపుల్ ఒకటి కాదు, చాలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. ఎగ్జాంపుల్ ఇక్కడ నాగసానపల్లి దగ్గర శాసనసభ్యులే సుమారు 120 ఎకరాలు ఆక్యుపై చేసిండు. శాసనసభ్యులు 120 ఎకరాలు ఇక్కడనే గవర్నమెంట్ భూమిది, ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించారు. అంటే అధికారులు నీ చేతులు ఉండని చెప్పి ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఆక్రమణ చేశావు. అది తెలిసిన తర్వాత మేము పోయి కోర్టుకు పోయినాం. ఎన్జీసీ కోర్టులు వేసి ఏమి ఆర్డర్ ఇచ్చింది, ఖచ్చితంగా ఆ భూమిని మళ్ళీ ఎన్హెచ్కి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా చెప్తున్నా, ఇక్కడ కొంతమంది పట్టాలు ఇచ్చారు, కొంతమందికి బీదలు ఉన్నారు.
వారి పట్టాలు కూడా కోర్టులో ఆర్డర్ వచ్చింది. ఖచ్చితంగా పట్టాలు పోయినటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా మేము రేపు గవర్నమెంట్ వచ్చినా కూడా వారికి ఆ పట్టాలను ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ ఇప్పిస్తాము. దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరు అక్రమంగా దోచుకునేదో వాళ్ళ ల్యాండ్ మాత్రం పోతుంది, మిగతాది మాత్రం వాళ్ళకి నిలబడుతుంది. ఖచ్చితంగా అధికారులకు చెప్పి వాళ్ళకు ఏమన్నా పోకుండా కూడా మేము మళ్ళీ కోర్టుగా వేసి మళ్ళీ వాళ్ళకు రిటర్న్ ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నిజంగా మీరందరూ ఇంత ఉత్సాహంగా, ఇంత ఆనందంగా, ఇంత అభిమానంగా, అభిమానం ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఊళ్ళో చూస్తే పూలు వేస్తారు, ఇక్కడ పూలు కాదు, పూల వర్షం కురిపించారు ఈ ఊళ్ళందరూ. ఈ ఊరు పూల వర్షంతో నన్ను ఆహ్వానించారు. దాన్ని ఎప్పుడు కూడా నా జీవితంలో ఎప్పుడు మర్చిపోను. ఇంత స్వాగతించినటువంటి గ్రామము ఎక్కడ లేదు. చాలా బ్రహ్మాండం స్వాగతించిండ్రు. మీ స్వాగతానికి నా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు పార్టీ చేరుతున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఎల్లవేళలా దేనికైనా నేను అండగా ఉంటాను అని చెప్పి ఈ సభాముఖంగా మీకన్నా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.